ఎలా అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ. చాలా సింపుల్గా క్విక్గా మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో నేను షేర్ చేసుకుంటాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కర్రీ మనం రైస్లో కానీ చపాతీ, బిర్యానీ దేంట్లోకైనా సర్వ్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం పదండి. ఫస్ట్ ఒక బౌల్లో నీట్గా సాల్ట్ వాటర్లో కడిగి పెట్టుకున్న 1/2 kg మటన్ తీసుకున్నానండి. దాంట్లో ఒక 1/2 స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ఒక 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలండి. నాన్ వెజ్కి కొంచెం కారం ఎక్కువే ఉంటే బాగుంటుంది. అన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడెక్కాక చెక్క, లవంగాలు, 2 యాలకులు వేసుకోవాలి. ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఒక 4-5 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న మటన్ అంతా ఈ ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 to 10 minutes టైం పడుతుంది. మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పచ్చివాసన ఏం లేకుండా ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాలకు ఒకసారి ఇలా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత ఒక మీడియం సైజ్ టొమాటో ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టి టొమాటో మగ్గేంత వరకు ఉంచుకోవాలి. చూడండి, ఒక 5 minutes తర్వాత మనం వేసిన టొమాటో కూడా బాగా మగ్గిపోయింది. ఈ టైంలో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. చూడండి, 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాక కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్లు హై ఫ్లేమ్లో అండ్ 1 విజిల్ లో ఫ్లేమ్లో రానిచ్చుకుంటే సరిపోతుంది. విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ కొద్దిగా చల్లారాక మూత తీసి చూస్తున్నాను. చూడండి, మనకి ఆయిల్ అంతా ఇలా పైకి తేలి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని 1.5 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనకి వాటర్ అంతా గ్రేవీ దగ్గర పడేంత వరకు ఉంచుకోవాలి. చూడండి, ఒక 10 minutes తర్వాత మనకు వాటర్ అన్నీ ఇంకిపోయి గ్రేవీ అంతా దగ్గర పడింది. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాక ఒక 2 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుందండి. మన ఎమ్మి మటన్ కర్రీ రెడీ. చాలా బాగుంటుందండి. ఒకసారి నేను ఎలా చేశానో ట్రై చేసి చూడండి. అండ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్